ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి ఏడు సంవత్సరాలు అయిపోయింది. అందువల్ల ఏంటంటే ఐఐటి చెన్నై వాళ్ళకి, ఐఐటి హైదరాబాద్ వాళ్ళకి వాటిని స్టడీ చేయమని ఇచ్చాం. ఏదైతే అధికారులకు సంబంధించినవి కానీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధించిన బిల్డింగ్స్ అన్నీ హైదరాబాదు ఐఐటి వాళ్ళకి ఇచ్చాం స్టడీ చేయమని. అదేవిధంగా ఐకానిక్ బిల్డింగ్స్ అయినటువంటి అసెంబ్లీ కానీ, హైకోర్టు కానీ, 5 టవర్స్ కానీ వీటిని చెన్నై ఐఐటి వాళ్ళకి ఇచ్చాం. ఇవాళ హైదరాబాదు ఐఐటి వాళ్ళు వచ్చి యాక్చువల్గా స్టడీ చేస్తున్నారు. బహుశా రేపు చెన్నై వాళ్ళు కూడా వస్తారు, వచ్చి వాటి మీద స్టడీ చేసి దాని మీద రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ని బేస్ చేసుకుని ముందుకు పోవడం జరుగుతుంది. అదేవిధంగా కరకట్ట రోడ్డు ఏదైతే ఉందో దాన్ని అప్పుడు 4 లైన్స్ సెంటర్ డివైడర్గా పెట్టి డిజైన్ చేశారు. టెండర్ కూడా అప్పుడు ఇచ్చాము. అయితే గత ప్రభుత్వం ఏం చేసిందంటే దాన్ని 4 లైన్లు అవసరం లేదని మళ్ళీ 2 లైన్స్కి చేసింది. అయితే మళ్ళీ ఇవాళ అథారిటీ ఒరిజినల్గా ఏదైతే మనం 4 లైన్స్ డిజైన్ చేసి సెంట్రల్ డివైడర్ పెట్టామో కరకట్ట రోడ్డు ఆ విధంగా డిజైన్ చేసి ఇమీడియట్గా టెండర్ పిలిచి స్టార్ట్ చేయమన్నారు. దీంతో నేషనల్ హైవేకి మనం చేసినది ఈ యొక్క డిజైన్ 217 చదరపు కిలోమీటర్లు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.